పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలం పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల కమిటీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి డీకే అరుణ, లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెల 20వ తేదీ నుంచి బీజేపీ బస్సు యాత్రలు చేపట్టనుంది. సభలు, సమావేశాలకు జాతీయ నేతలు హాజరయ్యేలా రూట్ మ్యాప్ పై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ఇక బీజేపీ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగానే బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థులను ఈసారి ముందస్తుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో 3-4 పోటీ ఉండడము, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రము ఒకరే పోటీ పడడం. అయితే ఈ అభ్యర్థులను ఏ రకంగా కసరత్తు చేద్దాము, ఏ రకంగా అభ్యర్థుల లిస్టు జాతీయ నాయకత్వానికి పంపిస్తామనే అంశం పైన కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఆ గతంలో ఎంపీలుగా ఉన్నటువంటి అభ్యర్థులు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా అరవింద్, బండి సంజయ్, ఈ 3 సిట్టింగ్ స్థానాలను కన్ఫర్మ్ చేస్తూ ఒక్కొక్క నేమ్తోనే జాతీయ నాయకత్వానికి లిస్ట్ ఇచ్చే విధంగా వ్యూహరచన చేస్తుంది. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ముగ్గురు పేర్లు ఆ యొక్క జాతీయ నాయకత్వానికి పంపాలనే యోచన చేస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వారం 10 రోజుల్లోనే మొదటి విడత అభ్యర్థుల ప్రకటన బీజేపీకి సంబంధించి వచ్చే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లకు తావు లేకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థులను తొందరగా ప్రకటించుకోవాలనే నేపథ్యంలోనే ఎన్నికల కమిటీ కూడా సమావేశమై ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన చేస్తుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను వడపోత చేస్తున్నారు. అందులో భాగంగా ముగ్గురు పేర్లతో జాతీయ నాయకత్వానికి ఎన్నికల కమిటీ, బీజేపీ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను పంపిస్తుంది. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు బస్సు యాత్రలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో 5 క్లస్టర్లుగా విభజించుకున్నారు. 17 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేయబోతున్నారు. ఈ బస్సు యాత్రలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు, అదేవిధంగా జాతీయ నేతలు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, ఎలాంటి అంశాలను తీసుకోవాలి, అదేవిధంగా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా ఎండగట్టాలి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టాలనే అంశాలపైన కూడా వ్యూహరచన చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలపైన ఫోకస్ చేసే విధంగా బీజేపీ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 6 హామీలను 100 రోజుల లోపల అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పినా కానీ ఆచరణకు అడుగులు వేస్తలేదు అనే విమర్శలు ఇప్పటికే చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆచరణ కాని హామీలు ఇచ్చి ప్రజలను అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసింది. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది, అప్పుల కుప్పగా మారిందని స్వయంగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి రావాలన్నా తెలంగాణలో బీజేపీయే గెలవాలి, తెలంగాణకు బీజేపీయే శ్రీరామ రక్ష అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి నిర్ణయాలు, చారిత్రాత్మక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మహిళా రిజర్వేషన్ బిల్ అయితేనేమి, ఆర్టికల్ 370 రద్దు అయితేనేమి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయితేనేమి, ఇలా చేసినటువంటి చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ స్కెచ్ వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా బస్ యాత్ర పైన, అదేవిధంగా అటు బీఆర్ఎస్ ను అదేవిధంగా కాంగ్రెస్ ను ఏ రకంగా ఎండగట్టాలనేది కూడా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ రాజిరెడ్డి.